మందసాన్ని తుమ్మకరతో చేసి మేలిన బంగారుతో లోపల బయట పొదిగారు. దీని కరుణాపీఠం అంటారు. ఇవి కెరూబులు, రెక్కలు విప్పిన కెరూబులు. ఈ కెరూబులట కరుణాపీఠం అనే యేసయ్యను చూస్తూ ఉండాలి, ఒకరినొకరు చూసుకుంటూ ఉండాలి. సేవకులు సమాధాన పరిచయ సువార్త చేయాలి. సేవకులు ఒకరినొకరు దూషించుకుంటూ యేసయ్యను చూడాలి, అలాగే ఒకరినొకరు చూసుకోవాలి. రెక్కలు విప్పబడిన వారే అంటే ఈ మందసం అనేది దేవుని సంఘం. సేవకులు దేవుని సంఘాన్ని కాపాడుతూనే ఉండాలి. దేవుడు అంటారు నిర్గమకాండం 25 చివరి వాక్యంలో, కెరూబుల మధ్యలో నుంచి, కరుణాపీఠం మధ్యలో నుంచి నేను ఇశ్రాయేలీయులతో మాట్లాడుతాను, వాడు నడవలసిన త్రోవను వాడికి నేర్పిస్తాను. హల్లెలూయా.